ప్రణామాలు పూర్ణత్త. ఇవాళ మీరు ప్రవచనం చెప్తారని అమ్మ చెప్పింది. మీ ముందు నేను ఏం ప్రవచనం చెప్పగలను స్వామి? ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని అస్సలు విసిగించను. మాట్లాడకుండా మీరు చెప్పే గంగాజల మహత్య కథను చక్కగా వింటాను. గంగాజలం కదా? బాగుంది కృష్ణ, నీ తెలివి చూపించావు. మీరందరూ నిలబడి ఉన్నారేంటి? కూర్చోండి. తీర్థయాత్రలో నాకు గంగా నదిలో స్నానం చేసే అదృష్టం లభించింది. అందుకే ఈరోజు మీ అందరికీ ఆ గంగాదేవి మహిమ గురించి చెప్తాను. ఒకరోజు భగవంతుడు శ్రీమన్నారాయణుడి వాహనం గరుడదేవుడు గంగా నది తీరంలో ఒక సర్పాన్ని పట్టుకున్నాడు. ఆ గరుడదేవుడు ఆ సర్పాన్ని పట్టుకొని గంగా నదిపై ఎగురుతుండగా విడిపించుకోవాలన్న పెనుగులాటలో ఆ సర్పం గంగాజలంలో పడిపోయింది. అప్పుడు దానికి ఆ సర్ప జన్మ నుంచి ముక్తి లభించింది. ఆ తరువాత మానవ జన్మను పొందాడు. చూస్తుండగానే అది 4 జన్మలు గల మానవుడిగా ఎదిగాడు. ఆ విధంగా వైకుంఠ నివాసి. శ్రీ గరుడ దేవుడు దాన్ని భోజనంగా తీసుకోవాలనుకున్నాడు. కాని ఇప్పుడు వారిని తిన్నగా వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. అంటే గంగానది జలంలో అంత మహిమ ఉంటుందా? ఒక సాధారణ సర్పాన్ని వైకుంఠ వాసిని చేసేసింది. అవును శంకరే, అదే కదా మహిమంటే. పరమశివుని జటాజుటంలో ప్రవహించేది భగీరథుడి వల్ల పృథ్వీకి తీసుకురాబడింది శ్రీ గంగా నదిని. ఎవరైతే ఈ గంగా నదిలో 3 మునకలు మునుగుతారో వారి భూత వర్తమాన భవిష్యత్తు 3 కాలాలు పవిత్రమైపోతాయి. శ్రీరామచంద్రుడు అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్తున్న సమయంలో సీతామాత కూడా గంగామాతకు ప్రణామం చేసి అందరితో కలిసి సురక్షితంగా తిరిగి రావాలని ఆశీర్వాదం కోరుకుంది. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. సీతాదేవి ఆరాధించిన ఆ గంగా నది ఎంత పవిత్రమైన నది ఉంటుందో మీరే ఆలోచించండి. ఇప్పుడు నా మనస్సులో కూడా గంగామాతను దర్శించుకోవాలన్న కోరిక కలుగుతోందత్తా. ఈ అదృష్టం మన బృందావన వాసులకు కూడా కలిగితే ఎంత బాగుంటుందో కదా. మాకంతా అదృష్టం ఉంటుందా? కృష్ణ, నువ్వు గంగామాతను నిజంగానే ఇక్కడికి తీసుకువస్తున్నావా? పూర్ణత్త, మీ ప్రవచనం విన్నాక నా మనసులో కూడా ఒకసారి గంగామాత దర్శనం చేసుకోగలిగితే, అది దీపావళి రోజునైతే ఆ విషయం వేరుగా ఉంటుంది. ఓ నారాయణ, మా ఈ కోరిక ఇవాళ కాకపోతే రేపైనా తప్పక తీర్చండి. నిజంగానే మీరందరూ కోరుకుంటున్నట్టయితే గంగాదేవి దర్శనం కోసం నేను తీర్థయాత్రకి ఏర్పాట్లు చేస్తాను. మనం అందరం త్వరలో వెళ్దాం. అందరూ అనండి, గంగామాతకి గంగామాతకి జై. కానీ నాన్న, అమ్మ రేపే గంగా నదిలో స్నానం చేయాలనుకుంటుంది, దీపావళి రోజున. కన్నయ్య, రేపటికి రేపు అసంభవం. ఇది జరగని పని. ప్రతి తల్లి కోరిక తీర్చడం ప్రతి కుమారుడి కర్తవ్యం కదా నాన్న. రేపే అమ్మని గంగాదేవి దగ్గరికి తీసుకొని వెళ్తాను. ఎవరెవరు గంగా స్నానం చేయాలనుకుంటున్నారో నాతో అమ్మతో కలిసి వచ్చేయండి.
అమ్మ త్వరగా పద, ఆలస్యం అవుతుంది. మళ్ళీ నేను గోవులను తీసుకువెళ్లాల్సి ఉంటుంది కదా. కన్నయ్య, నువ్వు ఎవరైతే గంగ అనుకుంటున్నావో అది యమునాదేవి. నాకు తెలుసమ్మా. యమున అక్కడుంది. గంగాదేవి ఆ పర్వతం వెనకాలుంది. కన్నయ్య, అక్కడ ఏ నది లేదు. మీరు నాతో రండి, నేను తీసుకువెళ్తాను కదా. త్వరగా పదండి అమ్మా నాన్న, గంగాదేవి ఎదురు చూస్తున్నారు. కన్నయ్య, నేను తలుపులు వేసి వస్తాను. ఏంటి మీరు చేస్తున్నది? దీపావళి పండుగ, మీరు ద్వారం ఎందుకు మూస్తారు? ఇక నేను బన్సీకి చెప్పింది మీకు కూడా చెప్పాలా? దీపావళి రోజున ఎవరైనా ద్వారం మూస్తారా? లక్ష్మీదేవి ఎలా లోపలికొస్తుంది? ఇక ఆవిడికి స్వాగతించడానికి ఇదంతా ఎందుకు చేశాననుకున్నారు? ఫలితం కావాలని కదా. సమృద్ధి దేవత ఆశీర్వాదం కావాలా వద్దా? అర్థమైంది యశోద, వెళ్దామా? మీకు చాలా ఇష్టమైనటువంటి మావిడాకులు, బంతిపూల తోరణాలు కట్టి, మీ పాద గుర్తులు వేసి మీకోసం ఇంటి ద్వారం తెరిచి ఉంచారు. మరి ఇప్పుడు చెప్పండి దేవి, మీరు పూజా సమయంలో వెళ్ళి వాళ్లను ఆశీర్వదిస్తారా? నేనక్కడికి తప్పకుండా వెళ్తాను స్వామి. కానీ ఆశీర్వాదం ఇవ్వడానికి కాదు, తీసుకోవడానికి. యశోదమాత ఆశీర్వాదం తీసుకోవడానికి. కన్నయ్య, కన్నయ్య ఆగు, మేము వస్తున్నాం కదా. లేదు లేదు, ఇంకా ఆగకూడదు. మీరిద్దరూ త్వరగా రండి. కన్నయ్య, నువ్వు వెళ్లే వైపు నది లేదు, పర్వతం మాత్రమే ఉంది. ఓ గంగాదేవి, మీరు నన్ను కలవాలని ఉత్సుకతతో ఉన్నారు. నాకు కూడా జీవహత్య పాపాన్ని పరిహారం చేసుకోవడానికి మీ పవిత్ర జలం యొక్క అవసరం ఉంది. అంతేకాదు, మా అమ్మా నాన్న, సమస్త బృందావన వాసులు కూడా మీ దర్శనం కోసం ఆరాటపడుతున్నారు. దయచేసి మా బృందావనానికి విచ్చేయండి గంగాదేవి. ఏ గంగా అయితే నా జటాజూటంలో ప్రవహిస్తున్నదో ఇవాళ అదే గంగా బృందావనంలో ప్రవహిస్తుంది. ప్రణామాలు స్వామి. మీరు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, మీ పవిత్రమైన అవతార దర్శనం కలగడం మాకు అనేక ధన్యవాదాలు స్వామి. గంగాదేవి ఈ రూపాన్ని నా సఖుడు శ్రీకృష్ణుడు తన కల్పనతో, తన మనస్సుతో ఉత్పన్నం చేశాడు. అందుకని ఈ రోజు నుండి ఇది మానసిక గంగగా పిలువబడుతుంది.
బృందావనానికి స్వాగతం. మానస గంగా. వద్దు దేవి, నాకు ప్రణామం చేయకండి. మీరు నన్ను ఆశీర్వదించాలి, లేదంటే అమ్మ ముందు నా రహస్యం బయటపడుతుంది. ఇదెలా సంభవం? శ్రీమన్నారాయణుడు తలుచుకుంటే అన్ని సంభవమే. స్వామి కోరిక మేరకు నేను గంగను ఇక నుంచి మానస గంగ పేరుతో ఇక్కడ ప్రవహిస్తాను. దాంతో బృందావన వాసులందరికీ నా జలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం మనకు లభించింది. స్వయంగా గంగామాత ఆశీర్వాదం లభించింది. అందరూ పదండి, గంగామాత ఆశీర్వాదం తీసుకుందాం. మన పాపాలన్నీ కడిగి పవిత్రులవుదాం. ఇంకా చాలు, చాలా అయిపోయింది. ప్రతిసారి నేను పరాజితుణ్ణి కాలేను, అలాగే ప్రతిసారి వాడిని విజయుడిని కానివ్వలేను. దీపావళి శుభదినాన శ్రీరామచంద్ర స్వామి దర్శనం అయ్యింది నాకు. నేను ధన్యురాలినయ్యాను ప్రభు. నిన్న నేను మహాదేవుణ్ణి దర్శించుకున్నాను. ఇక ఈరోజు స్వామి శ్రీరాముని చూస్తున్నాను. నేను నా భక్తులకు వారు చూడాలనుకున్న రూపంలోనే దర్శనమిస్తాను. అలాగే నా శత్రువులకు వారి స్వప్న రూపంలో నేను కనిపిస్తాను. విష్ణు అవతారుడు నా మార్గం నుంచి తప్పించడానికి నేను ఏదైనా చేయగలుగుతాను. ఏదైనా సరే వాడి కోసం. ఒకవేళ ఘోర శత్రువులతో కూడా మిత్రత్వం చేయాల్సి వచ్చినా చేస్తాను. ఆ మాయా విష్ణు అవతారుణ్ణి వధించడానికి ఏదైనా చేస్తాను నేను. మన జీవితం సార్థకమైందత్తయ్యా. నిజంగానే కన్నయ్య అద్భుతమైనవాడు. కేవలం అద్భుతమైనవాడు కాదు, నా ప్రకారం స్వయంగా నారాయణ స్వరూపుడే కృష్ణుడు. మానస గంగ గురించి కన్నయ్యకెలా తెలిసింది? వాడు నిజంగానే అద్భుతమైనవాడా, లేదా అందరూ అన్నట్లు నిజంగానే నారాయణ రూపం కాదు కదా? చూసుకోండి స్వామి, అమ్మకి అనుమానం పెరగక ముందే చూడండి. అమ్మ బాగా చలిస్తుంది.
చలిగా ఉందమ్మా. రెండు క్షణాల్లో తగ్గిపోతుంది కన్నయ్య. ఓ నా కన్నయ్య. అమ్మా, గంగా నది నీళ్లు ఎంత శుద్ధంగా ఉన్నాయో అంతే చల్లగా కూడా ఉన్నాయి. ఎంత అమాయకుడు నా కన్నయ్య. కాని అందరూ శ్రీమన్నారాయణుడి రూపం అంటున్నారు. ఈ గోపికలు కూడా నోటికొచ్చిందనేస్తారు. నేను కూడా వీళ్ళ మాటలు విని అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాను. చాలమ్మా, ఇక చాలు. ఇక త్వరగా ఇంటికి పద. అక్కడ ఎదురు చూస్తుంటారు. ఊరి వాళ్ళందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు. ఇక ఇంటి దగ్గర ఎవరు ఎదురు చూస్తుంటారు? చెప్పరా, ఎవరెదురు చూస్తున్నారు? వారే అమ్మా, ఎవరి కోసమైతే నువ్వు ద్వారం తెరిచుంచావో. లక్ష్మీమాత. పదండి, ఇక ఇంటికి వెళ్దాం. లక్ష్మీ పూజకి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. బృందావనంలో ఇది మన మొదటి దీపావళి. సమృద్ధి దేవిని ఎంతగా స్వాగతిస్తామంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి. ఇక్కడే మనతో పాటు, మనల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళకూడదు. ఎవరి ముఖాన ప్రసన్నత అన్నది కనిపించదు. ఈ పండుగ చేసుకోలేరు బృందావనంలో. మహారాజా, మీ ఆజ్ఞానుసారం సందేశం పంపించాను. కానీ వాళ్ళు మీ శత్రువులు మహారాజా. వాళ్ళు ఇక్కడికెందుకు వస్తారు? వారు వస్తారు ప్రాప్తి, తప్పక వస్తారు. నాతో మిత్రత్వం కోసం కాకపోయినా, నా బాధను పంచుకోవడానికి కాకపోయినా, కనీసం నా పరాజయాన్ని పరిహసించడానికైనా ఖచ్చితంగా వస్తాడు ప్రాప్తి. ఈ అవకాశాన్ని తన చేతుల్లోంచి జార విడుచుకోడు ఆ వకాసురుడు. నేను చెప్పాను కదా ప్రాప్తి, తను తప్పకుండా వస్తాడు. నా పరాజయాన్ని పరిహసించడానికి వస్తాడని. అలాగే వచ్చేశాడు తను. మహారాజా, ఏంటి మీరు చేస్తున్నది? మనకు తను శత్రువు ప్రాప్తి. కలవడానికి మహల్లోకైతే రాడు. నేనే వెళ్ళాలి తనకు నమ్మకం కలిగించే స్థలానికి. దాంతో నేను ఒంటరిగా ఉన్నానని అర్థం కావాలి. అప్పుడే కదా నన్ను ముట్టడించే ప్రయత్నం చేస్తాడు. అద్భుతం జరిగిందండి. దీపావళి రోజున గంగామాత దర్శనం జరిగింది. ఇంతకంటే శుభం ఇంకే ఉంటుంది? ఈ అడుగుల గుర్తులు నేను కేవలం ఈ అడుగులే వేశాను కదా. మరి లక్ష్మీదేవి అడుగుల జాడలు లోపలి దాకా ఎలా వచ్చాయి? ఎవరు చేసుంటారు?